ఆత్మకూరు అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తున్న మంత్రి వాకిటి శ్రీహరికి రహమతుల్లా ధన్యవాదాలు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి కోట్ల రూపాయలు తెచ్చారని, అందులో భాగంగా కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం 123 కోట్లు, మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్లు, అలాగే ఆత్మకూరు మార్కెట్ యార్డులో నూతన మార్కెట్ భవనానికి ఈ రోజు 85 లక్షలు తేవడం హర్షించదగ్గ విషయమని మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా తెలిపారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తే నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. ఇంత తక్కువ సమయంలో ఏ ఎమ్మెల్యేలు ఆత్మకూరును అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నాతోటి కాంగ్రెస్ సోదరులకు అందరికీ, మండల నాయకులందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ వాకిటి శ్రీహరన్న గారు మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరియు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఈ రోజు ఆత్మకూరుని అభివృద్ధి చేసే విధంగా జూయాలపై వంతెన 123 కోట్ల రూపాయలతో అయితేనేమి, దాదాపు 300 ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీకి దాదాపు 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి అయితేనేమి, ఈ రోజు మార్కెట్ భవనం కొత్తగా కట్టుకోవడానికి 85 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు వాకిటి శ్రీహరన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అన్న, ఆత్మకూరుని మీరు మంత్రి అయ్యాక, ఎమ్మెల్యే అయ్యాక దినదిన అభివృద్ధి చెంది, గతంలో ఏ పాలకులు కూడా ఆత్మకూరుపై అందరూ ఒక మామూలు పల్లెటూరు లాగానే భావించారు. మీరు వచ్చినాకనే మా ఊరి మండలం దాదాపు దినదిన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నిజంగా మీలాంటి నాయకుడు మాకు దొరికినందుకు మేము నిజంగా ధన్యస్తులము, సర్వ గర్వపడుతున్నాము. రాబోయే మున్సిపాలిటీలో కూడా ఈ ఆత్మకూరు ప్రజలు మా అభ్యర్థులను గెలిపించి శ్రీహరన్నకు ఒక మంచి వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ గా అప్పచెప్పి ఈ ఊరిని ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేసుకునే విధంగా పట్టణ ప్రజలందరూ మా అభ్యర్థులను గెలిపించాలని ఆకాంక్షిస్తూ, నిజంగా ఈ రోజు నూతన భవనం కట్టుకోవడానికి నిధులు ఇచ్చిన వాకిటి శ్రీహరన్న గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. మున్సిపాలిటీ ఎలక్షన్ లో గెలిచిన తక్షణమే దాదాపు 10 ఎకరాల స్థలం అక్కడ తీసుకొని ఒక 250 ఇందిరమ్మ ఇండ్లు ప్లస్ భూమి పట్టా పంపిణీ, ఇండ్లు కట్టడానికి పట్టాలు పంపిణీ చేయాలనుకుంటున్నాం. కాబట్టి గ్రామ ప్రజలు, ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రజలు మాపై దయ ఉంచి మా అభ్యర్థులను గెలిపిస్తారని ఆకాంక్షిస్తూ, ఈ నూతన భవనం కట్టడానికి 85 లక్షలు ఇచ్చిన శ్రీహరన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.